బంగ్లాదేశ్తో చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో టీమిండియా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టును గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు మరింత చేరుకోవాలని భావిస్తుంది. అయితే ఈ కీలక టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తుంది. బంగ్లాదేశ్తో రెండో టెస్టు నుంచి జస్ప్రీత్ బుమ్రాను విశ్రాంతిని ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అక్టోబర్లో న్యూజిలాండ్, నవంబర్లో ఆస్ట్రేలియాతో కీలక టెస్ట్ సిరీస్లు ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతిని ఇస్తున్నారట. అంతేకాదు కాన్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశాలుండడం కూడా అతన్ని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. బుమ్రాకు రక్షిస్తే మొహమ్మద్ సిరాజ్, అక్షదీప్ ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. ఒకవేళ బ్యాటింగ్ మరింత బలోపేతం కావాలనుకుంటే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపవచ్చు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తుది జట్టులో పక్కాగా ఉంటారు. చెన్నై టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 50 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.